న్యూ స్కామ్ ఇన్ ఢిల్లీ, బీ కేర్ఫుల్. రీసెంట్లీ మీ అందరికీ తెలుసు, మనం ఇన్స్టా స్టోరీ పెట్టాము, మనం చండీగఢ్కి వెళ్తున్నామని చెప్పి. ఒక BMW కస్టమర్ రిక్వైర్మెంట్ నుండి ఆయన తొందరగా వెళ్ళమన్నారని చెప్పి ఇమీడియట్గా ఎర్లీ మార్నింగ్ 7 o'clock మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. 5-6 అవుతుంది. ఓనర్ నాకు అప్పటిదాకా వర్క్ ఉంది, నేను 6 o'clock వస్తున్నానని చెప్పి అప్పుడు మాకు రిటర్న్ కాల్ చేస్తే మేము వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళాం. నేరుగా టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, సార్ మేము రేపు హాలిడే, ఎల్లుండు షోరూమ్ ఓపెన్లో ఉంటుంది, సో ఎల్లుండి వస్తాము, డైరెక్ట్గా ఒకసారి షోరూమ్కి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని క్లోజ్ చేద్దాం సార్ అని చెప్పాను. నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజు మార్నింగ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఓనర్కి కాల్ చేశారు. సార్ షోరూమ్ దగ్గర ఉన్నాను, ఒకసారి వెహికల్ తీసుకొని వస్తారా, షోరూంలో చెక్ చేయిస్తాను అంటే, లేదు లేదు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి అని అన్నాడు. సో అక్కడే నాకు డౌట్ వచ్చింది. తీరా వాళ్ళ దగ్గరికి పోయేసి ఆర్సీ చూపించా. సార్ ఆర్సీ పైన ఓనర్ నేమ్ క్లియర్గా కనిపించాలి అని అన్నారు. మళ్ళీ నేను రిటర్న్ ఓనర్కి కాల్ చేసి, సార్ నాకు ఒకసారి ఆర్సీ ఫుల్గా పంపిస్తారా, ఆర్టీఓ ఏజెంట్కి పంపించాలి, ఆయన ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారంటే అప్పుడు ఒరిజినల్ ఆర్సీ బయటకు వచ్చింది. అంటే ఆయన పేరు లేకుండా ఆర్సీ నాకు ఫోటో పెట్టాడు. అండ్ ఆర్సీ తీసుకుపోయేసి నేరుగా షోరూంలో చూపిస్తానే ఓనర్ వచ్చి ఓ పెద్ద బాంబు నా నెత్తినేసాడు. ఏందో తెలుసా, 2,60,000 కిలోమీటర్లు తిరిగింది వెహికల్. అండ్ అది చూస్తే కర్ణాటక నుంచి చండీగఢ్కి రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే కర్ణాటకలో అదే వెహికల్ రెంటల్కి తిరిగిన వెహికల్ అది. వీళ్ళు ఈ వెహికల్ రెంటల్ బిజినెస్లో యూజ్ చేసి దాని తర్వాత ఇతను అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఇక్కడ చండీగఢ్ రిజిస్ట్రేషన్ చేసి ట్యాంపర్ చేసి మరీ అమ్ముతున్నాడు ఈ వెహికల్. నేను మెయిన్గా 2 రీజన్లతో ఈ మొత్తం ఇన్ఫోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చి, మేము బిజినెస్సే చేయాలనుకుంటే అదే కస్టమర్ ఇక్కడికి రాలేదు, ఆయన మమ్మల్ని నమ్మి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ డబ్బులు కొట్టాడు. మేము అదే విధంగా మేము ఆయన చీట్ చేయాలనుకుంటే మేము అదే వెహికల్కి అమౌంట్ కట్టేసి కస్టమర్కి వెహికల్ పంపించేసిందంటే ఆయన చెక్ చేసుకోండి లేరు, ఎందుకంటే నెంబర్ ఆల్రెడీ చేంజ్డ్. మేము మోసం చేయాలనుకుంటే వీఆర్ నాట్ దట్ టైప్ ఆఫ్ పీపుల్. మేము జెన్యూన్గానే పనిచేస్తున్నాము. సెకండ్ పాయింట్, మెయిన్ పాయింట్, దీనికోసమే నేను ఈ వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. ఆయన 20 నుంచి 25 కోట్ల గల హౌస్ ఆయనకు అక్కడ చండీగఢ్లో ఉంది. అండ్ వాళ్ళ ఇంట్లో 5 నుంచి 6 కార్లు ఉన్నాయి, దాంట్లో ఈ BMW కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారంటే